శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శరచంద్రికలు రెండో భాగం. రసానుభూతి. భక్తుడు. గురువుగారు, మమ్మల్ని మీరు మా లక్ష్యంపై దృష్టి పెట్టమని, మేము వేసే ప్రతి అడుగు మమ్మల్ని ఆ లక్ష్యం వైపుకు తీసుకువెళ్తుందా లేదా అని తరచి చూసుకోమని, మేము చేస్తున్న పనుల్లో మాకు ఉపయోగపడనివి ఏమైనా ఉంటే అటువంటి వాటిని వదిలిపెట్టమని చెప్తూ ఉంటారు కదా. మరి కళల సంగతి ఏమిటి? మా జీవితంలోని సౌందర్యం గురించి ఏమిటి? అవి కూడా మా అవసరంలో, లక్ష్యంలో భాగమే కదా. గురువుగారు, మీరు మీ జీవితంలో, మనసులో, శరీరంలో గల రసానుభూతిని ఆస్వాదించగలిగితే అంతకుమించి మనకు కావలసిన కళాకాండలు ఏమున్నాయి? మనం చూస్తున్నాం, మనం ఆలోచిస్తున్నాం, మనం శ్వాసిస్తున్నాం, మనం ఎన్నో విషయాలను అనుభవిస్తున్నాం. అలా శ్వాసిస్తున్నది ఏమిటి? అలా చూస్తున్నది, ఆలోచిస్తున్నది, అలా అనుభవం పొందుతున్నది ఏమిటి? ఇక్కడ ఏమి జరుగుతుంది? ఎంత అద్భుతం, మిస్టరీ అది. ఉన్నట్లుండి మనలో సంతోషం, అంతలోనే విచారం, మనలో పూర్తి అపనమ్మకం, మరుక్షణం అప్పటికప్పుడు మనకెంతో నమ్మకం. కొంతమంది మనకు ఆనందాన్ని కలిగిస్తారు, కొంతమంది అయిష్టతను కలిగిస్తారు. ఇవన్నీ ఏమిటి? వీటిలోని సౌందర్యాన్ని చూడండి. నా వరకు మీలో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప కళాకాండం. మనం బయట చూసే కళాకృతులన్నీ కేవలం మన స్వీయ అంతరంగపు ప్రతిబింబాలే. అవి దానిని అంతరంగాన్ని వివరిస్తాయి. దానికి అవి నీడల వంటివి. మన అంతరంగాన్ని అవి చక్కగా ప్రతిబింబించినప్పుడు, దానికవి ప్రతిరూపాలైనప్పుడు వాటిని అందమైన కళలుగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే మనం వాటిని చూసినప్పుడు మన స్వీయ జీవితపు సౌందర్య అస్తిత్వాన్ని వాటిల్లో చూస్తాం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరి మనసు, ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి జీవితం ఇలా అన్ని కళారూపాలే. నాకు మీరందరూ అందమైన వివిధ రకాలైన కళాకృతుల మాదిరిగా కనిపిస్తారు. మైకలాంజీలో, లియోనార్డ్ డావిన్సీ సృజించిన వాటికంటే కూడా అందంగా. అవును, అవి అందమైన కళాకృతులే. కానీ మనం క్యాన్వాస్ మీద రూపుదిద్దుకున్న దానిని చూసి ఆనందించినంతగా దీనిని ఇక్కడ హృదయము కేసి చూపిస్తూ ఎందుకని అనుభూతి చెందలేకపోతున్నాం? ఇది ఎంతో వాస్తవమైనది. ఇదే కళ, ఇదే సౌందర్యం, ఇదే రసానుభూతి. మైకలాంజీలో రూపొందించిన కళాకృతుల కంటే ప్రతి ఒక్కరూ మైకలాంజీలో లాగా తమ స్వంత కళను, జీవితాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించడాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. మైకలాంజీలో తన కళను ఎంతగా అనుభూతి చెంది ఉంటాడో ఒక్కసారి ఆలోచించి చూడండి. అలాగే మీరు ఈ సృజనలను అనుభూతి చెందండి. ఇక్కడ ఎంతో కళ ఉంది, ఎంత అందం, ఎన్ని మనసులు. నేను ఇలా చెబుతున్నప్పుడు ప్రతి మనసు వివిధ రకాలుగా ఆలోచిస్తుంది. ఒకరికి అర్థమవుతుంది, ఒకరికి ఏమిటిది అని ఓ సందేహం, ఒకరికి ప్రశ్నించాలంటే భయం, మరొకరికి నిద్రమత్తుగా. దీనిలోని సౌందర్యాన్ని చూడండి. భక్తుడు. బాబా మాకు జీవితంలో ప్రతిదీ ఇస్తున్నారు. ఇలా ఇస్తున్నప్పటికీ నేను కొన్నిసార్లు ఇవన్నీ ఏమిటి, నేను ఇక్కడ ఉండకూడదు, నేను దూరంగా వెళ్ళిపోవాలి, ఈ సంసారిక విషయాలన్నిటి నుండి తప్పుకొని గురువుగారి దగ్గర ఉండిపోవాలి అనుకుంటూ బాబా ఇచ్చిన వాటినన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది నిజమైన భావనో లేక నేను చదివిన విషయాల నుండి ప్రోగు చేసుకున్న భావాల వలన కలిగిందో
నాకు తెలియదు. లేకపోతే ఇది జీవితంలో నాకు లభించిన వాటిలోని సౌందర్యాన్ని చూడకుండా ఉండే ఒక రకమైన వ్యతిరేక భావమా? గురువుగారు, అది ఏదైనా సరే, వేదాలంతటి గొప్పదైనా సరే, అది గనక ఒకవేళ మిమ్మల్ని నిస్తేజంగా, శుష్కంగా, రసానుభూతి లేకుండా చేస్తుంటే దానిని వదిలిపెట్టేయండి. దాని మీద నుండి దృష్టి మరల్చండి. అలాగని అదేదో చెడ్డదని కాదు. కానీ అది మీలో జీవితపు సౌందర్యం యొక్క ఎరుకను కోల్పోయేలా చేస్తుంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సమస్త శాస్త్రాలు ప్రేమకు వ్యక్తీకరణలే. ఆ ప్రేమను చూడడానికి ప్రయత్నించండి. వేదాలు, మంత్రాలు ఏమిటి? అవన్నీ ఋషులు, తత్వదర్శనులు తమ పారవస్య బ్రహ్మానుభూతిలో వారు చేసిన ఉద్ఘోషలు, వారు పలికినటువంటి పలుకులు. ఆ అనుభూతిలో వారు నర్తించారు, కీర్తించారు. అవే మంత్రాలయ్యాయి. కాబట్టి యథార్థంగా చూస్తే అవన్నీ ఏమిటి? అవి వారి తన్మయత్వానికి, పారవస్యంతో కూడిన ప్రేమకు, పరబ్రహ్మ స్వరూపం పట్ల వారి ప్రేమకు, ఆ అనుభూతికి సమస్త శాస్త్రాలు వ్యక్తీకరణలే. మీరు వాటినలా చూస్తే వాటిల్లోని సౌందర్యాన్ని చూడగలుగుతారు. అలా కాకుండా కేవలం శాస్త్రాలను ప్రావీణ్యం కోసం అధ్యయనం చేస్తే మనం వాటిని రసహీనం చేస్తాం. ఇంకా మన అంతరంగాన్ని అర్ధరహితంగా, ఉదాసీనంగా, అందాన్ని, ప్రేమను, పారవస్యాన్ని, కళాత్మకతను అభినందించడానికి, ఆస్వాదించడానికి పనికి రాకుండా తయారు చేస్తాం. అది విజ్ఞాన శాస్త్రంగా కాదు. నేను దానిని ఓ కళగా చూస్తాను. మహాత్ములు, ఋషులు వీరందరూ కళాభిజ్ఞులు. చివరికి భగవంతుణ్ణి కూడా ఒక కళాకారునిగా, కవిగా పేర్కొన్నారు. కాబట్టి ప్రతిదీ ఒక కళారూపమే. ఏదైతే హృదయాన్ని కదిలిస్తుందో అదే నిజమైన కళ. గురువుగారు, దీనిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇలా షిరిడీలో ఉండే సందర్భం కానీ, లేదా మరెక్కడున్నా సరే మీకు ఎంత మంచి అవకాశం లభ్యమైందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీ చింతలు, కష్టాలు మీరు సృష్టించుకున్నవే. వాటికి అసలు అర్థమంటూ ఏమీ లేదు. జీవితం చిన్నది. మీరు ఇక్కడ ఎందుకున్నారు అన్నదానికి ఎంత మాత్రమూ సంబంధం లేని విషయాలతో దానిని, జీవితాన్ని వృధా చేసుకోవద్దు. మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీ జీవితం అనే పుస్తకం మనసును రంజింపజేసే మంచి నవలలా కనిపిస్తుంది. లేకపోతే అది పాఠ్యపుస్తకంలా ఉంటుంది. దానిని పాఠ్యపుస్తకంలాగా చదవకండి. అది పాఠ్యపుస్తకం అయితే అప్పుడు దానిలోని ప్రతి పదము, ఆ పదానికి అర్థము తెలుసుకోవాలి. దానిని వివరించాలి. మళ్ళీ తిరిగి ఒప్పచెప్పాలి. అలా చెయ్యకపోతే మనం ఫెయిల్ అవుతాము, తప్పుతాము. కాబట్టి అక్కడ తప్పక చెయ్యాలనే భావం ఉంటుంది. కానీ అదే ఒక నవల అనుకోండి, దానిని ఎలా చదువుతాం? మనం ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం, దాన్ని ఆస్వాదిస్తాం. మనం దానిని ఇంకా గొప్పగా తిరిగి చెప్పగలం. ఈ జీవితం ఒక నవల వంటిది, ఓ అందమైన నవల. దీనిని ఎవరు రాశారు? బాబా రాశారు. మన జీవితానికి రచయిత ఆయన. దానిని చదవడానికి, ఆస్వాదించడానికి ప్రయత్నించండి. దానిని పాఠ్యపుస్తకం చెయ్యకండి. మీరు ఏదో ఒక విషయంలో తాదాత్మ్యం చెంది మిమ్మల్ని మీరు మర్చిపోయినప్పుడు అక్కడ మీరు పొందే ఆ అనుభూతే రసానుభవం. సంస్కృతంలో దానిని రసానుభూతి అంటారు. ఉదాహరణకు మీరు ఓ సినిమాను, నాటకాన్ని చూస్తున్నప్పుడు కానీ, మంచి ఆసక్తికరమైన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కానీ ఏం జరుగుతుందంటే మీరు అందులో పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. ఆ పాత్రలతో కలిసి నవ్వుతారు, ఏడుస్తారు.
మీరు ఫలానా అన్న విషయం మర్చిపోతారు. అలా అనుభవాన్ని పొందడం రసానుభూతి. నేను తరచుగా విషాదభరితమైన సినిమాను దీనికి ఉదాహరణగా చెప్తూ ఉంటాను. రక్త సంబంధం అనే తెలుగు సినిమాను తీసుకుందాం. అది ఒక అందమైన విషాద గాథ. నాకు తెలిసినంత వరకు మామూలుగా మనిషన్న వారెవ్వరూ చివరికి బండరాయి లాంటి మనసున్న వారైనా, అసలు భావోద్రేగాలే లేని విరాగులైనా సరే ఆ సినిమాను చూసి ఏడవకుండా బయటికి రారు. ఆ సినిమాను చూడడానికి వెళ్ళి అక్కడ వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్లే ఆ సినిమాను చూడడానికి మళ్ళీ వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. ఆ సినిమాను 200 సార్లు చూసిన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఊరికినే అలా ఏడవడానికి అక్కడికి వెళ్ళేది. అదేమిటి? ఏడవటం అన్నది అప్రియమైన అనుభవం. మరి ఆయన దానిని ఎందుకు కావాలనుకుంటున్నాడు? కారణం ఏమిటంటే, అక్కడ ఆయన ఏడుస్తున్నప్పటికీ ఆ రసానుభూతిని పొందుతున్నాడు. ఆ అనుభూతి ఆయనకు అంత గొప్ప ఆనందాన్నిస్తుంది. అదే అందులోని అద్భుతం, మిస్టరీ. ఎవరైనా ఏడవాలని ఎందుకనుకుంటారు? షేక్స్పియర్ రాసిన హాస్య రచనల కన్నా విషాదాంత రచనలు ఎందుకంత ఎక్కువ ప్రాచుర్యం పొందాయి? ఎవరైనా షేక్స్పియర్ రాసిన గొప్ప రచన గురించి చెప్పాలనుకుంటే విషాదాంత రచనలనే ఎందుకు ప్రస్తావిస్తారు? విషాదాంతాలే ఎందుకని? ఇతరులు బాధపడుతుంటే మనం సంతోషపడే మనుషులలోని క్రూరమైన స్వభావమా అది? కాదు. దానికి కారణం మనలోని క్రూర స్వభావం కాదు. అది ఒక రసానుభూతి కావడమే దానికి కారణం. ఎందుకంటే ఆ సినిమాను ఎవరైతే చూస్తున్నారో అతను ఏడుస్తున్నాడు. ఇతరులు బాధపడుతుంటే క్రూరుడే వాడెవడు ఏడవడు. అదే అందులోని తేడా. భక్తుడు. నాకు ఏదైనా ఒక అందమైన అనుభూతి కలిగినప్పుడు నేను దానిని అందరితో పంచుకోవాలనుకుంటాను. దానిని గురించి ఎవరికైనా చెప్పాలి, దాని గురించి మాట్లాడాలి అని అనిపిస్తుంది. కానీ నాకు సరియైన పదాలు దొరకకపోవడం వల్ల దానిని పంచుకునేందుకు నాకక్కడ ఏ మార్గమూ కనిపించడం లేదు. గురువుగారు, కేవలం ప్రయత్నించడం మాత్రమే మీరు చెయ్యవలసింది. అవును, మనం ప్రయత్నించాలి. ఆ ప్రేమను, రసానుభూతిని పొందినటువంటి వారు కూడా అలానే ఎంతగానో ప్రయత్నించారు. ఈ వేదశాస్త్రాలన్నీ కూడా ఆ ప్రయత్నమే. వారి అనుభవాన్ని వారు వర్ణించడానికి ప్రయత్నించారు. కానీ వారికది సాధ్యపడలేదు. నేను దానిని వర్ణించలేను అని చెప్పారు. కానీ ప్రారంభంలోనే ఆ మాట చెప్పలేదు. ఆ అనుభవం వర్ణింపశక్యం కాదని వారికి తెలుసు. అయినప్పటికీ వారు దానిని వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నించారు. ఎవరైనా కవిత్వం రాశారంటే దాని అర్థం అసలైన కవితాత్మకమైన అనుభూతిని వారు నిజంగా వర్ణింపగలిగారని కానీ, ఆ అనుభవాన్ని నిజంగా పంచుకోగలిగారని కాదు. కానీ వాళ్ళు ప్రయత్నించారు. హృదయపూర్వకమైన ఆ ప్రయత్న ఫలితమే కవిత్వం. హిమాలయాలను చూస్తూ అద్భుతం, ఎంత మనోహరంగా ఉన్నాయి, నేను వివరించలేను అంటూ ఇలా ప్రారంభంలోనే చేతులెత్తేసేవాడు కవి కాలేడు. దానిని వర్ణించడానికి ప్రయత్నించేవాడే కవి. నిజంగా చెప్పాలంటే నేను దానిని వివరించలేను, కానీ నేను ప్రయత్నిస్తాను అంటూ అతను తన కలాన్ని అందుకుంటాడు. అప్పుడతడు ఒక వర్డ్స్వర్త్, ఈయన ఒక ఆంగ్ల కవిగా మారతాడు. ఆయన పదాలు ఎప్పుడూ విలువైనవిగానే ఉంటాయి. అందుకని ఆయన వర్డ్స్వర్త్. ఆ పదాల వెనక గల ఆ ఆర్తి, ఆ స్ఫూర్తి, ఆ మదనం ఇవి ఉంటే చాలు. ఈ పరితాపమంతా పసిపాప ఏడవడం లాంటిది. ఆ ఏడుపు కారణం అది చీమల్లాంటివి ఏవైనా కొట్టడం వలన, పాల కోసమా, నిద్ర లేకపోవడమా, బాగా ఉక్కగా ఉండడమా, పశ్చిమ దేశాలలో అయితే బాగా చల్లగా ఉండటమా, ఇలా
అది ఏదైనా సరే అదేమిటో తల్లికి తెలుసు. పసిపాప ఊరికినే అలా ఏడవాలని ఏడుస్తున్నా తల్లికి తెలుస్తుంది. దాని అర్థం ఏమిటి? అక్కడ పదాలేమన్నా ఉన్నాయా? గురువుగారు పసిపాప ఏడుపును అభినయిస్తూ క్యార్ క్యార్ అని వివిధ రకాల పద్ధతులలో, రాగాలలో సాగే ఏడుపుల వెనక గల కారణం తల్లికి తెలుసు. ఆ క్యార్ మనడం దానికోసం, ఈ క్యార్ మనడం దీనికోసం. నిజానికి మొత్తం కవిత్వం అంతా ఇటువంటి క్యార్ లే. దాని వెనక గల ఆర్తిని తల్లి అర్థం చేసుకుంటుంది. భక్తుడు మనం ఎంపిక చేసుకునేదంటూ ఏమీ ఉండదు అనే అవగాహన కలగడానికి మనం గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పడం సరి అయిందేనా? అది పరస్పరం విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గురువుగారు నిజానికి ఆ పరస్పర వైరుధ్యాన్ని నువ్వు అనుభవించగలిగితే అది మంచిదే. అవును, అది పరస్పర విరుద్ధమే. అందులో చాలా అందం ఉంది. అందులో అందం లేదా? అందుకనే కవిత్వంలోని అందమైన అంశాలలో అది పరస్పర వైరుధ్యం ఒకటి. జీవితం అనేది ఓ పుస్తకం, ఓ అందమైన కవిత. జీవితం యొక్క సౌందర్య రసానుభూతిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మనం దానిని అలా చూసినప్పుడు జీవితమంతా అందమైన కవిత్వం అవుతుంది. అవును, అది పరస్పరం విరుద్ధంగానే ఉంటుంది. అంత మాత్రాన అందులో వాస్తవం లేదని కాదు. అది వాస్తవమే. అది మీకు అంతటా కనిపిస్తుంది. ఉదాహరణకు అరుణాచలము అనే పదం, అది పరస్పర విరుద్ధమే. అరుణ అంటే గతిశీలము, అచల అంటే స్థిరంగా ఉండేది. స్థిరంగా ఉంటూనే గతిశీలం కావడం ఏమిటి? అది పరస్పర విరుద్ధం. కాబట్టి ఆ పరస్పర వైరుధ్యాన్ని అనుభూతి చెందండి, ఆస్వాదించండి. దాన్ని ప్రతిఘటించవద్దు. అది మీకు ఎన్నో అందమైన అనుభూతులను ఇస్తుంది, ఎన్నో అందమైన అనుభవాలను ఇస్తుంది. మీ జీవితాన్నంతా ఓ అందమైన కవితలాగా ఆస్వాదించండి. రమణ మహర్షి ఎవరూ అడగకుండానే తమంతట తాముగా రచించిన అరుణాచల పదికం చదవండి. సాధారణంగా ఆయన ఎవరైనా అడిగితేనో లేదా ప్రశ్నించినప్పుడో మాత్రమే రాసేవారు. కానీ ఒక్క అరుణాచల పదికం మాత్రం ఆయనకు రాయాలనిపించి రాశారు. నాకు అదే ఆయన నిజమైన కవిత, అదే ఆయన హృదయం అనిపిస్తుంది. అందులో ఎన్ని పరస్పర వైరుధ్యాలు కనిపిస్తాయో చూడండి. ఆయన దానిని ఆస్వాదించారు. మనం ఓ మహోన్నత పర్వతాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది. పర్వతం మహోన్నతమైనదే. కానీ మీ సంగతేంటి? మనం చాలా చిన్నవాళ్ళం. కానీ అలా చిన్నగా ఉండటం దుఃఖదాయకమైన విషయమా? దానికి సిగ్గుపడాలా? కాదు. అక్కడ మనం దానిని ఆనందిస్తాం. మనల్ని మనం మరచిపోయి అక్కడున్న మహోన్నతత్వాన్ని అనుభూతి చెందుతాం. మనం సద్గురువు సన్నిధిలో ఉన్నప్పుడు జరిగేది సరిగ్గా అదే. మనం అల్పులం అనే అనుభూతిని ఆనందించడం. అందుకే ఆయనను గురువు అని పిలుస్తారు. గురు అంటే పెద్దది అని. ఎంత పెద్ద అనంటే మనం చాలా అల్పం అనే భావన కలిగిస్తారు. అలా అని మనల్ని తక్కువ చేస్తారని కాదు. మనం దానిని ఆస్వాదిస్తాం. మళ్ళీ అది కూడా పరస్పర విరుద్ధమే. ఆ ఆనంద భావన, దాని రసానుభూతి, అదే మనకు మన సద్గురువుకు గల సంబంధం. ప్రతి చోట సౌందర్యం ఉంది, ప్రతి చోట కవిత్వం ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.